ఏ మనిషి జీవితం కూడా ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. జీవితంలోని ఒక్కో దశలో ఒక్కో రకమైన పాఠాలను, అనుభవాలను మనిషి నేర్చుకుంటాడు. దానికి అనుగుణంగా నడుచుకుంటాడు. మరి ముఖ్యంగా 25 ఏండ్ల వరకు మన జీవితం ఒకలా ఉంటే 25 ఏండ్ల తరువాత మరోలా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే 25 ఏండ్ల వరకు మనం తెలిసి తెలియక చేసిన తప్పులను, పొరబాట్లను ఈ సమాజం క్షమిస్తుంది. ఏదైనా సమస్య వస్తే మన కుటుంబం అండగా నిలబడుతుంది కూడా. కాని అదే 25 ఏండ్ల తరువాత ఈ ప్రపంచం మన మాటలను వినదు, కారణాలను పట్టించుకోదు. కేవలం ఏం సాధించావు అన్న ఫలితాలను మాత్రమే గమనిస్తుంది. కాబట్టి మిత్రమా, ఇప్పుడు మనం కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు నాకు ఎవ్వరూ చెప్పనివి నా అనుభవాల ద్వారా నేర్చుకుని మీతో ఇలా పంచుకుంటున్నా. 25 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన కఠిన నిజాలు ఇవి. జీవిత సత్యాలు కూడా. అందులో ముందుగా నంబర్ 1, నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. చిన్నప్పుడు మనం కింద పడిపోతే లేపడానికి అమ్మ ఉండేది. గమ్యం తెలియక తికమక పడితే దారి చూపడానికి నాన్న ఉన్నారు. మంచి చెడులు చెప్పడానికి బడిలో గురువులు ఉన్నారు. ఇలా అందరూ మన వెంటే ఉంటారు. కాబట్టి జీవితం చాలా సులభంగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒక వయసు తరువాత మన సమస్యలు మనవే. నువ్వు పడిపోతే ఈ ప్రపంచం ఆగదు. ఎవ్వరూ వచ్చి నీకు ఏమైంది అని అడగరు. నీ జీవితం బాగుపడేది నువ్వు బాధ్యత తీసుకున్న రోజు నుంచి మాత్రమే. ఎవరినైనా నిందించడం చాలా తేలిక, కాని అది మన జీవితాన్ని మార్చదు. మన భవిష్యత్తు మనం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. నంబర్ 2, డబ్బు ముఖ్యం కాదు. కాని 25 ఏండ్ల తరువాత అంతా డబ్బే. చాలా మంది డబ్బు ముఖ్యం కాదు అని అంటారు. కాని అలా చెప్పేది కూడా ఎక్కువగా డబ్బున్న వాళ్లే. నిజమేంటంటే డబ్బు లేకపోతే గౌరవం తగ్గుతుంది, అవకాశాలు తగ్గుతాయి, స్వేచ్ఛ తగ్గుతుంది. మనం ఎంత టాలెంటెడ్ అయినా సరే మన దగ్గర తగిన రిసోర్సెస్ లేకపోతే మన ఎదుగుదల నెమ్మదిస్తుంది. డబ్బుతో ఆనందాన్ని కొనలేకపోవచ్చు, కాని మన సమస్యలను ఆ డబ్బే సగం తగ్గిస్తుంది. 25 ఏండ్ల తరువాత సంపాదనపై మీ దృష్టి లేకపోతే జీవితం చాలా దుర్భరమవుతుంది. అందుకే సంపాదించడం నేర్చుకోవాలి. సంపాదించిన దాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. పొదుపు చేసింది తెలివిగా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. నంబర్ 3, శరీరాన్ని ఇప్పుడు పట్టించుకోకపోతే తరువాత అది శిక్షిస్తుంది. 20లలో రాత్రంతా మేల్కొని ఉన్నా, జంక్ ఫుడ్ తిన్నా అంతగా ప్రాబ్లం అనిపించదు. కాని 25 ఏండ్ల తరువాత అసలు పరీక్ష మొదలవుతుంది. ఈ వయసులో నువ్వు ఎలాంటి ఆహారం తింటున్నావు, ఎలాంటి అలవాట్లు పాటిస్తున్నావు అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు నువ్వు ఆరోగ్యం మీద తీసుకునే శ్రద్ధే వయసు పైబడిన తరువాత నీకు సహాయపడుతుంది. ఆరోగ్యమే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మనకు అత్యంత ముఖ్యమైనది. ఒక్కసారి ఆరోగ్యం పోయాక డబ్బు, విజయం, అధికారం ఎన్ని ఉన్నా సరే అవన్నీ వ్యర్థమే. కాబట్టి మంచి ఆహారం తిను, వర్కౌట్స్ చెయ్యి, సరిపడా టైం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. నంబర్ 4, నీ స్నేహితులందరూ నీతో ఉండరు. స్కూల్లో, కాలేజ్లో ఎప్పటికీ మనం ఫ్రెండ్స్ గానే ఉంటాం అన్నవాళ్లు లైఫ్లో ఒక పాయింట్ తర్వాత ఎవరికి వారు వేరువేరు దారుల్లో వెళ్లిపోతారు. రెక్కలు తొడిగిన పక్షుల్లా ఎగిరిపోతారు. ఎవరి లైఫ్లో వాళ్లు బిజీ అయిపోతారు. ఒకరినొకరు కలుసుకోవడం ఆగిపోతుంది. ఫోన్ కాల్స్ తగ్గిపోతాయి. ఇలా అంతా మారిపోతుంది. ఇదేదో తప్పో ద్రోహమో కాదు, ఆ వయసులో ఉండే బాధ్యత అలాంటిది, అంతే. అందుకే మనం ఒంటరిగా ఉండడం కూడా నేర్చుకోవాలి. మనతో మనం కంఫర్టబుల్గా ఉండలేకపోతే ఎప్పటికీ ఆనందంగా ఉండలేం. స్ట్రాంగ్ పర్సన్ అంటే జనాలలో గట్టిగా మాట్లాడేవాడు కాదు, ఒంటరిగా ఉన్నా నిలకడగా ఉండేవాడు. నంబర్ 5, క్రమశిక్షణ లేకపోతే టాలెంట్ పనికి రాదు. టాలెంట్ చాలా మందికి ఉంటుంది, కానీ విజయం సాధించేది మాత్రం కొందరే. ఎందుకంటే టాలెంట్ ఉన్నోడు స్టార్ట్ చేస్తాడు, కానీ డిసిప్లిన్ ఉన్నోడే అనుకున్న పనిని పూర్తి చేస్తాడు. నువ్వు ఎంత తెలివైన వాడివైనా కావచ్చు, కానీ కన్సిస్టెంట్ గా పనిచేయకపోతే ఫలితాలు రావు. ఒక అద్భుత తెలివితేటలో ఉన్న బద్ధకస్తుని కన్నా సాధారణ పనితనం ఉన్న కష్టజీవి గెలిచే అవకాశం ఎక్కువ. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే పెద్దగా ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా చిన్న చిన్న పనులు చేస్తూ పోతే చాలు. దీర్ఘకాలంలో అవే మన జీవితంలో పెను మార్పును తీసుకువస్తాయి. ఈ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో. మోటివేషన్ వస్తుంది, పోతుంది,
కాని క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉన్నవాడే మానకుండా పనిచేస్తాడు. విజయం అతడినే వరిస్తుంది కూడా. నంబర్ 6, ప్రేమ ఒక్కటే జీవితం కాదు. చాలా మంది ఈ వయసులో చేసే అతిపెద్ద తప్పు రిలేషన్షిప్నే జీవితమని భావిస్తారు. ప్రేమలో విఫలమైతే జీవితమే పోయిందనుకుంటారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా అందులోనే మునిగిపోయి అలానే కాలాన్ని వృధా చేస్తారు. కాని ఒక్కసారి ఆలోచించండి. మీ డ్రీమ్స్, మీ గోల్స్, మీ మీద మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అన్నీ మీరు ప్రేమలో పడ్డా ఆ ఒక్కరి మీద ఆధారపడి ఉండవలసిందేనా? కాదు. ఎంతమాత్రమూ ఇది కరెక్ట్ కాదు. ప్రేమకు మించి మనిషి చూడాల్సింది, సాధించాల్సింది జీవితంలో ఎంతో ఉంది. అందుకే మళ్ళీ చెబుతున్నా, ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే, అంతేగాని ప్రేమే జీవితం కాదు. నంబర్ 7, సమయం వేగంగా పరిగెడుతోంది. ఒక్కసారి కొంచెం వెనక్కు వెళ్లి ఆలోచించు. నీకు 18 నుండి 25 ఏండ్లు ఎలా వచ్చాయి? చాలా వేగంగా గడిచిపోయింది కదా. కనులు మూసి తెరిచేలోపు కాలం ఎటు కరిగిపోయిందో అర్థమే కావట్లేదు కదూ. ఇప్పుడు 25 నుంచి 30కి వెళ్లడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. మనకు సమయం చాలా ఉంది అని అనిపిస్తుంది. అదే అసలు సమస్య. అనుకున్న పనిని వెంటనే చెయ్యకుండా రేపు మొదలు పెడతా, ఎల్లుండి మొదలు పెడతా అని వాయిదా వేస్తూ పోతాం. కాని చివరకు అది ఎప్పటికీ చెయ్యం. మన చేతుల్లో ఉన్నది అతి కొద్ది సమయమే. దానినే మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. సరైన సమయం కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా ఏదైనా ఇప్పుడే ప్రారంభించడం మంచిది. నంబర్ 8, నీ అలవాట్లే నీ భవిష్యత్తు. సక్సెస్ ఒక్కరోజులో రాదు, అలాగే ఫెయిల్యూర్ కూడా ఒక్కరోజులో రాదు. ఇవి రెండూ మనం రోజూ చేసే చిన్న చిన్న పనుల వల్లనే వస్తాయి. మనం ప్రతిరోజు చేసే పనులే మన భవిష్యత్తును రూపొందిస్తాయి. ఆలస్యం, అలసత్వం, మొబైల్ అడిక్షన్, ఒక లక్ష్యమంటూ లేకపోవడం, ఊరకనే టైం వేస్ట్ చేయడం, ఇవన్నీ చిన్నవే అనిపించవచ్చు. కాని ఇవే మెల్లగా స్లో పాయిజన్లా మన జీవితాన్ని నాశనం కాదు సర్వనాశనం చేస్తాయి. అలాగే ప్రతిరోజు కొత్తవి నేర్చుకోవడం, వర్కౌట్ చేయడం, ఫోకస్తో పనిచేయడం, క్రమశిక్షణతో మెలగడం, ఇవి కూడా చిన్నవే. కానీ ఈ అలవాట్లు మన జీవితాన్ని మరో స్థాయికి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన అలవాట్లే మన భవిష్యత్తు. నంబర్ 9, గౌరవం సంపాదించాలి. 25 ఏండ్ల వరకు అందరూ మనల్ని చిన్నపిల్లవాడిగా భావించి ఎక్కువ ముద్దు చేస్తారు. చిన్న చితక తప్పులు ఏవైనా చేసినా పెద్దగా పట్టించుకోరు. కాని అదే 25 దాటాక సమాజం దృష్టిలో మనం ఎంత మాత్రమూ పిల్లవాడు కాము. కాని అదే 25 దాటాక సమాజం దృష్టిలో మనం పిల్లలం కాదు, అమాయకులం కాదు. మన మీద చాలా పెద్ద బాధ్యత పడుతుంది. మన మాటలు, ప్రవర్తన అన్నీ గమనిస్తారు. మనం ఏం పని చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, మన పనుల యొక్క ఫలితాలు ఏమిటి, ఇలా అన్నిటినీ గమనిస్తుంది సమాజం. అవన్నీ చూసే మనకు రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి ఈ వయసులో మనం చాలా బాధ్యతగా నడుచుకోవాలి. మనల్ని మనమే సీరియస్ గా తీసుకోకపోతే ఈ ప్రపంచం కూడా మనల్ని పిచ్చ లైట్ తీసుకుంటుంది. నంబర్ 10, ఇప్పుడు కష్టపడకపోతే తరువాత చాలా కష్టం. 25 నుంచి 30 సంవత్సరాల మధ్యకాలం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయం. ఈ సమయంలోనే కెరీర్ బిల్డ్ అవుతుంది, వెల్త్ బిల్డ్ అవుతుంది, హ్యాబిట్స్ సెట్ అవుతాయి, ఐడెంటిటీ ఫామ్ అవుతుంది. ఈ ఫేజ్ ని వేస్ట్ చేస్తే తరువాతి జీవితం చాలా దారుణంగా మారిపోతుంది. అయితే 30 ఏండ్ల తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అవ్వలేరా అంటే అవుతారు. కానీ అది చాలా కష్టం. సింపుల్ లాజిక్. ఇప్పుడు కష్టపడితే తరువాత సుఖపడవచ్చు. అదే ఇప్పుడు సుఖపడితే తరువాత కష్టపడక తప్పదు, తప్పించుకోలేరు. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. 25 ఏండ్ల తర్వాత మనం ఒకరి బాధ్యత కాదు, మనమీదే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మనం చెప్పే కారణాలను ఎవ్వరూ పట్టించుకోరు, కేవలం రిజల్ట్స్ ని మాత్రమే చూస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. చాలా జాగ్రత్తగా వినియోగించుకొని గొప్ప జీవితాన్ని నిర్మించుకోవాలి. ఇది రాసిపెట్టుకో.